హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మోస్ట్ బిగ్గెస్ట్ ప్లేస్ ఇన్ బెంగళూరు అండి. ఇది వచ్చేసి కబ్బన్ పార్కు. ఈ పార్కు చాలా బాగుంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద చెట్లతో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో మాత్రం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అండి, టైం స్పెండ్ చేసి రావచ్చు. చాలా ఆహ్లాదకరంగా పెద్ద పెద్ద చెట్లతో ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా బెంగళూరు సరౌండింగ్లో ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. మేమైతే మెట్రోకి వెళ్ళామండి. మెట్రోకి వెళ్తే ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేసి మనకి ఆపోజిట్లో ఉంటుందండి పార్కు. మేము అలా వెళ్ళిపోయాము. చూసారా, పార్కుకి ఎదురుగానే ఎంత మంచి బొమ్మ పెట్టారు, ఇండియన్ ఆర్మీది. బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి పార్కే కదా అని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద చెట్లతోటి పెద్దగా ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే అండి, మనకి పార్కు పక్కనే హైకోర్టు ఉందండి, కర్ణాటక హైకోర్టు ఉంది. బాగుందండి. పార్కు లోపల కూడా అన్నీ ఉందన్నమాట. అంటే పార్కు అది ఆనుకొని ఉంది. అంటే మనం వెళ్ళి చూడడానికి ఉండదు, లాక్ చేసిండ్రు అనమాట గేటు. జస్ట్ మనం ఫోటో తీసుకోవచ్చు బయట నుంచి. బాగుంటుంది, చాలా బాగుందండి. పక్కనే రెండు ఆనుకొనే ఉంటాయండి, పక్క పక్కనే ఉంటాయి. చూసారా, ఇగో లాయర్ వాదించిపోతుండు కదా. బాగుందండి. మనం ఫుడ్ ఏమైనా కావాలన్నా బయట ఉంటుందండి, తినేసి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే, పార్కుకి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదండి. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు హాయిగా కూర్చొని రావచ్చండి. నో ఎంట్రీ ఫీజు కాబట్టికి మన చాలామంది వచ్చారండి. చాలా సాటర్డే సండే ఫుల్ నిండిపోయిందనమాట పార్కు తోటి. చాలామంది వాళ్ళు ఫ్యామిలీతోటి అన్ని ఫుడ్ ఇట్లా వండుకొని వచ్చి కూర్చొని తింటున్నారు, ఒక పిక్నిక్ లాగా అనమాట. కుక్కలు కూడా తీసుకొచ్చుకున్నారండి చాలామంది. వాళ్ళ పెంచుకునే కుక్కలను తీసుకొచ్చుకొని బాగా టైం స్పెండ్ చేస్తున్నారనమాట. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్నీ ఉంటాయండి. కర్ణాటకలో ఈ పార్కులో మోస్ట్ చెప్పదగ్గవి ఏంటంటే, దాదాపు 5,000 చెట్ల దాకా ఉంటాయంటండి. 5,000 అంటే ప్రతి ఒక్క చెట్టు మీద దాని నెంబరు చూసారు కదా, నెంబర్ కనిపిస్తుందా, దాని నెంబర్ వేశారండి. ఆ చెట్టు ఎంత, దాని నెంబర్ ఏంటి, ఎన్నో నెంబరు అనేసి వేశారనమాట. 4,000, 5,000 అలా వేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంత పెద్ద పార్కు కర్ణాటకలో ఇంత చల్లగా ఉండడానికి మేబీ ఇంత పెద్ద పెద్ద చెట్లు ఏమోనండి. బెంగళూరులో ఎప్పుడు చల్లగా ఉంటుంది. నేనైతే కర్ణాటకలో ఎక్కడ చూసినా అండి పెద్ద పెద్ద చెట్లు అండి. అవి మన భూమి పుట్టినప్పుడు పుట్టిన చెట్లలా ఉంటాయి, అంత పెద్ద చెట్లు అండి. మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, పెద్దరాశి పెద్దమ్మ ఒక చెట్టు అనేసి, అలాంటి చెట్లు ఉన్నాయండి ఇక్కడ. అంటే నాకు తెలీదు, నాకు అనిపించింది అనమాట. అంత పెద్ద చెట్లు అంత బాగున్నాయి అనమాట. ఒక్క చెట్టు వచ్చేసి మనకు ఒక 100 కొమ్మల్ని ఇలా ఉందండి. చూసారా, ఒక్క చెట్టుకి ఎన్ని కొమ్మలు చూసారండి. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయండి ఆ పార్కులో. ఎక్కడ చూసినా ఇలాంటివే ఉన్నాయి. ఒక చెట్టు మొత్తం ఎంత ప్లేస్ని ఆక్రమించింది అంటే అంత చల్లదనం అనమాట. చాలా బాగుంటుందండి పార్క్ మాత్రము. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో చివరిలో నేను కర్ణాటక హైకోర్టును కూడా వేశానండి. బాగా బాగా ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసండి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటుందండి. ఎవరైనా ఎంతసేపు అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాయిగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదండి, ఎవరు ఏమీ అనరు. మీరు కావాలంటే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని పిల్లలు తీసుకొని సాటర్డే సండే ఖాళీగా ఉంటుంది కాబట్టి హాయిగా స్పెండ్ చేసి రావచ్చు. చూసారు కదా ఎంత బాగుంటుందో. చాలామంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటు, ఫోటో షూటు ఇవన్నీ చేసుకుంటున్నారండి. మేము వెళ్ళిన రోజైతే చాలామంది పెళ్ళి చేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్లు అలా చేసుకుంటున్నారనమాట, వీడియోలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చెక్కతో చేసినాయండి, అంటే కర్రతో చెక్కుతారు కదా అవి అనమాట. చాలా బాగున్నాయండి. ఫిష్ ఇవన్నీ చాలామంది వేరే కంట్రీ వాళ్ళు కూడా ఈ పార్కును చూడడానికి వచ్చారు. అంటే నేను వెళ్ళిన రోజు చాలామంది వాళ్ళే కనపడ్డారు. చాలా బాగా అనిపించిందండి, చాలా బాగుంది కూడా. అది పార్కు పక్కనే హైకోర్టు ఉంటుందంటే, అంటే రెండు ఆనుకొనే ఉంటాయి అన్నమాట. పార్కు లోపలనే హైకోర్టు కూడా ఉందంటే లాక్ చేసి ఉంటారు, మనము చూడడానికి ఏముండదు. కర్ణాటక హైకోర్టు అనమాట. గేట్ అనేది లాకేసి ఉంటుంది. మనం ఫోటో తీసుకోవచ్చు, మనం నార్మల్గా ఫోటో తీసుకోవచ్చు. దాని ముందర నుంచి చూడవచ్చు, దగ్గర నుంచి చూడవచ్చు, కానీ మన లోపలికి ఎంట్రీ అంటూ ఏముండదు. చాలా బాగుంటుందండి. ఫుడ్ ఇట్లా ఏమన్నా తీసుకెళ్ళచ్చు, ఎవరు ఏం చెక్ చేయరు. కావాలంటే మనం ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని బయట ఏమన్నా స్నాక్స్ అవన్నీ తీసుకొని తినేసి వెళ్ళొచ్చండి. చాలా ఎంతసేపు అంటే అంతసేపు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఈ పార్కుకు అవతల సైడ్ రోడ్డుకండి విజయమాల్య హౌస్ ఉందండి. విజయమాల్య గెస్ట్ హౌస్ అంట. నాకైతే దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియదు, వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తుంటే చూశానండి. తర్వాత నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. అవునండి, అది నిజంగా విజయమాల్య హౌసే. అది కూడా నేను వీడియో తీశానండి. తప్పకుండా నా వీడియో చివరి వరకు చూడండి, మీకు చివరిలో ఉంటుంది.
ఇంకా చివరిలో ఉంటుంది కదా అని స్కిప్ చేసి లాస్ట్ చివరిదే చూడకండి, తప్పకుండా వీడియో చూడండి. ఎందుకంటే చాలా ప్రకృతి, చాలా అందమైన ప్లేస్ అండి ఇది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. అవి కొన్ని ఎప్పటి నుంచి ఉన్నాయండి, వందల సంవత్సరాల నుంచి ఉన్నాయేమో అంత పెద్ద చెట్లు అనమాట. ఈ కర్ణాటకలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, చల్లదనం అండి, ఎప్పుడు కూల్ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి, ఎక్కడైనా చెట్లు ఉంటాయండి. చిన్న చిన్న నార్మల్ పార్కులో కూడా ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట. కావాలంటే మా ఇంటి దగ్గర కూడా నేను 2 పార్కులు చూశాను కదండి. ఆ పార్కులో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. ఒక్క చెట్టే ఎంత పెద్దగా వ్యాపించి ఉంటుందో. నా సరౌండింగ్లోనే దాదాపు ఒక 4 నేనున్న ఏరియాలో చాలా నాకు 4, 5 పార్కులు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంది కదా. మేబీ ఇది ఏమైనా సినిమా షూటింగ్స్కి ఇట్లా తీస్తారేమో ఇక్కడ, నాకైతే క్లారిటీగా తెలియదు. నేను అనుకుంటున్నాను అంత బాగుంది. చాలా రకరకాల చెట్లు, రకరకాల పూల చెట్లతో నిండి ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు కదా, ఇలా ఉందన్నమాట దానిది. అక్కడ మనకి ఇది ఏంటిది అనేది దాని గురించి డీటెయిల్గా రాటి నోటీస్ బోర్డులో పెట్టారనమాట. చాలా బాగుంది. నా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫ్యామిలీతోటి ఇట్లా కర్ణాటకలో సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా కబ్బన్ పార్క్కి అయితే ప్లాన్ చేసుకోండి. పిల్లలతోనైతే చాలా బాగుంటుంది. వాళ్ళని ఆడిపించుకోవచ్చు, మంచిగా చాలాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు. చాలామంది వాళ్ళు బుక్స్ తెచ్చుకొని, చేపలు తెచ్చుకొని చాలామంది రిలాక్స్ అవుతున్నారండి ఫ్యామిలీతో వచ్చి. ఎందుకంటే వాళ్ళ పెంచుకున్న కుక్కలను కూడా తెచ్చుకొని చాలా రిలాక్స్ అయిపోతున్నారు అనమాట. చాలా బాగుంది. ఎంతసేపు అంటే అంతసేపు ఎవరు ఏమన్నారండి, వాళ్ళ ఇష్టం అనమాట. మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది పార్క్ అనేసి. చాలా బాగుంటుంది. నో ఎంట్రీ ఫీజు కాబట్టి ఎవరైనా వెళ్ళేసి చూడొచ్చు. చాలా బాగా అనిపించిందండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నిసార్లు అడుగుతున్నాను కదండి, తప్పకుండా చూడండి. నా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత బాగుందో పార్క్ అనేది. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుందండి. ఇంకా వచ్చేసి ఇదే కర్ణాటక హైకోర్ట్ అండి. మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఉండదు, మనం బయట నుంచి అయితే ఫోటో తీసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదండి, ప్రీ వెడ్డింగ్ షూట్ అని వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. కోర్టు మాత్రం చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ తోటి మధ్యలో హైకోర్ట్ అనమాట. చాలా బాగుంది. కర్ణాటక హైకోర్టు అనమాట. అది పార్కుకు మధ్యలోనే ఉంటుంది, పార్క్ లోపలనే ఉంటుంది అనమాట. బట్ గేట్ వేసి ఉంటుంది. అంటే 2 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. అవతల సైడ్ మన పార్కు అవుట్ సైడ్ కూడా ఒక గేట్ ఉందన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు లాయర్లు అందరు బయటకు వస్తున్నారు. చూసారు కదండి నా వీడియోని. చివరి వరకు చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇదే విజయమాల్య హౌస్ అండి, గెస్ట్ హౌస్ అంట. చూసారు కదా, విజయమాల్య గెస్ట్ హౌస్ ఎంత పెద్దగా ఉందో. పాపం ఎంతమందిని మోసం చేసి కట్టుకున్న బిల్డింగ్ అండి. అంటే తను చాలా ఫ్రాడ్ చేసి మనీ అంతా తీసుకొని వెళ్ళిపోయారు కదా. అంటే ఇక్కడ ఆయన బెంగళూరులో కూడా తన ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఉన్నాయంట. ఇంకా మనకు తెలియదులే అండి, దాని గురించి అంత డీటెయిల్స్ అయితే ఏం తెలియదు. వాళ్ళు చెప్తేనే నేను తీసాను అనమాట. చూసారు కదా, లగ్జరీ అనమాట. అంటే పైన స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి కదండి. అలా మీకోసం నేను చాలా జూమ్ చేసి మరీ తీసాను అనమాట వీడియోని. అంటే నేను దగ్గరికి అయితే వెళ్ళలేదండి, నేను బయట నుంచి అంటే కొంచెం ముందుకు వెళ్ళేసి వీడియో తీశాను. చాలా బాగుంది. చాలా పెద్ద బిల్డింగ్ అండి విజయమాల్య హౌస్.
ఇంక తను ఎక్కడో ఉంటాడు, మళ్ళీ ఇక్కడ దీన్ని ఎవరు చూసుకుంటారో తెలీదు. వేరే కంట్రీలలో ఉంటాడు కదా, అంటే అన్నీ మెయింటైన్ చేస్తాడేమో, ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతాడేమో తెలియదు అనేది నేను క్యాజువల్గా అంటున్నాను అనమాట. చూసారు కదండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు బెంగళూరులో ఎటువంటి ప్లేసులు కావాలన్నా తప్పకుండా నేను ట్రై చేస్తానని చూపించడానికి. చాలా బాగుంది కదా. నా వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. బెంగళూరులో ఇంకేమైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పండి, తప్పకుండా వీడియో తీస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.